ఇవి చిన్న గణపతులు వేస్తున్నారు అన్నమాట. ఎట్లా ఇస్తున్నారో చూడండి. చిన్న గణపతులు ఇక మొత్తం భారీ పెద్ద ఎత్తున ఇవి ఏవి మన ట్రైన్స్ ఉన్నాయి అన్నమాట. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. లైవ్ గా మనకైతే చూసినట్లయితే ఇంకా ట్రైన్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట ట్రైన్స్. ఇక్కడ చూడండి. గణపతి లోపడేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మొత్తం పెద్ద ట్రైన్లు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి, ఎందుకంటే గణపతులు ఉంటాయి కాబట్టి చాలా పెద్ద ఎత్తున వేస్తున్నాం అన్నమాట. ఈ ఒక్కడ మునిగినట్టు చూడండి. అయిపోయింది, లోపల ఇస్తారన్నమాట గణపతిని. అక్కడ ఒక్కొక్క గణపతిని క్రేన్ ద్వారా ఇక్కడ ట్యాంక్ బండ్లోని హైదరాబాద్ లోని మేము ముఖ్యంగా వేస్తామన్నమాట. చూడండి, ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్కటి ఈ క్రేన్ సాయంతో ఒక్కొక్క గణపతిని లోపల వేస్తారన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే చూడండి, భారీ పెద్ద అనమాట. ఇవి పెద్ద పెద్ద క్రేన్లు నార్మల్గా మనము బిల్డింగ్స్ కట్టేటప్పుడు అప్పుడు మాత్రమే చూస్తాము. మెయిన్గా గణపతులు ఇచ్చే సమయంలోనే ట్యాంక్ బండ్కి వస్తే ఒక రచ్చ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క టైర్ చూడండి ఎంత ఉందో, చూడండి ఎలా ఉంది. పెద్ద పెద్ద క్రేన్ చాలా పెద్ద ఉంటుంది. క్రేన్ చూసినట్లయితే ఎంత పెద్ద ఉంది క్రేన్. ఈ క్రేన్ చూడండి ఎట్లా ఉందో, ఎంత పెద్దగా ఉందో చూడండి. అన్ని సగం సగం ఉంటాయి. ఒక్కటి చూడండి, ఆకాశం అందంత ఉంది. వీడియోలో చూసుకున్నట్లయితే ఎంత పెద్ద ఉందో చూడండి, చాలా పెద్ద ఉంది. ట్యాంక్ బండ్ ఏరియాలో ఉంది ఇది. నాకు తెలిసి ఇది అనుకుంటా వేసేది. ఇంకా ముందు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట. ఇక చూద్దాం మనం. మనకు కావాల్సింది ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు ఎక్కడ వేస్తున్నారు, అదేవిధంగా ఏ క్రేన్ వాడుతున్నారు, అది తెలుసుకోవాల్సింది ముఖ్యంగా. దాని గురించే ఇదంతా వెతకడం. అక్కడ సైడ్ ఉంటుంది అనుకుంటున్నా, చాలా మంది అదే చెప్పారు అక్కడ సైడ్ ఉంటుందని. వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఎప్పుడైనా ఖైరతాబాద్ వినాయకుడు వేసినప్పుడు సెక్రటరీ భవన్ ముందు వేస్తుంటారు అన్నమాట. మనం వీడియోలో అలా చూస్తున్నట్లయితే నాకు తెలిసి ఇప్పుడు కూడా అక్కడ సైడ్ వేస్తారు. అదేవిధంగా అక్కడ సైడ్ క్రేన్ కూడా ఉంటుంది అనుకుంటున్నా. వెళ్తున్నా, చూద్దాం. ఇది అమరవీరుల స్తూపం. దీని ముందే ఉంటుంది మనకి తెలంగాణ స్టేట్ సెక్రటరియట్. ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్కి పెద్ద ఎత్తున ఫేమస్ అయిపోయింది. ఎక్కడ చూడు స్ట్రీట్ ఫుడ్. హైదరాబాదు మించిపోతుంది. హైదరాబాదు ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్గా చెప్పొచ్చు. అదేవిధంగా ఇతర కంట్రీస్తోని, చైనాతోని పోటీ పడలేదు అనుకో, కానీ జపాన్, టోక్యో, థాయిలాండ్, జపాన్, ఫ్రాన్స్, ఇటాలియన్ మించిపోతుంది హైదరాబాద్. డే బై డే ఒక లెవెల్ ఎగిరిపోతుంది, ఆకాశాన్ని అద్దుకుంటుంది హైదరాబాద్. ఇది ఓన్లీ మనకి ఇక్కడ ఈ సాటర్డే సండే ఈవినింగ్ టైంలో పెద్ద ఎత్తున రష్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వెళ్ళాలంటే ఒక నానక్రమ్ కూడా గచ్చిపోలేనట్లయితే అదొక లెవెల్. న్యూయార్క్ కూడా పనికి రాదని చెప్పొచ్చు నా దృష్టిలో అయితే. ఎవరి దృష్టిలో వాళ్ళది. ఉన్నది వచ్చేసింది. ఇదే ఖైరతాబాద్ వినాయకుడిని తీసే క్రేన్ అని చెప్పొచ్చు. ఎంత పెద్దగా ఉందో చూడు, ఏషియన్ క్రేన్స్ ఎంత పెద్దగా ఉందో చూడండి, మామూలుగా లేదు. బాహుబలి 10 దున్నలు పనికిరావు అంత పెద్దగా ఉన్నాయి. 2 క్రేన్లు ఉన్నాయి. ఇది పెద్ద క్రేను, దీని పక్కనే మరొకటి చిన్న క్రేను, అంటే దానికి సపోర్ట్ గా ఇంకొకటి, అది సూపర్ క్రేన్స్. ఇది ఏషియన్ క్రేన్. ఇది పెద్దది, అతి పెద్దది. దానికి మించింది కొంచెం చిన్నది అది. ఇది అన్నిటికన్నా పెద్దది ఏషియన్ క్రేన్స్. ఖైరతాబాద్ వినాయకుడిని మనకు నీళ్ళల్లో ట్యాంక్ బండ్లో దింపడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. 10 బాహుబలులు కూడా దీన్ని నెట్టలేవు.
మనకు ఖైరతాబాద్ గణేష్ ని ట్యాంక్ బండ్ లో నీళ్ళల్లో వేయడానికి తీసుకొచ్చిన ఏషియన్ సూపర్ క్రేన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎంత పెద్దగా ఉందో ఉన్నది చూడండి. ఇదే మనకు ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. అదే విధంగా దాని పక్కనే ఉంది మరొక క్రేను, అది సూపర్ క్రేన్స్. అది సపోర్ట్ గా అంటే దానికంటే పెద్దది ఈ క్రేను, తర్వాత అది కొంచెం చిన్నది మాత్రమే. అతిపెద్ద క్రేన్ అయితే ఇది. ఇప్పుడు మన ఇక్కడనే ఇండియాలోనే ఇది అతిపెద్ద క్రేన్ అని చెప్పొచ్చు. ఖైరతాబాద్ అది ఏషియాలోనే అతిపెద్ద వినాయకుడు కాబట్టి దానికి తగ్గట్టు క్రేన్ని దింపాలి. అదేవిధంగా దాన్ని ల్యాండింగ్ అనేది ప్రధానంగా అందరూ చూసి కొన్ని వేల కోట్లు కాబట్టి చాలా పెద్ద ఎత్తున తీసుకురావడం అయితే జరిగింది ఈ క్రేన్ని చూసినట్లయితే. ఖైరతాబాద్ వినాయకుడిని మనకు నీళ్ళల్లో వేసేది ఎక్కడంటే ప్రత్యేకంగా ప్లేస్ చెప్పాలంటే ఇగో ఈ క్రేన్ సూటిగా దీని ముందే మనకు జెండాలు కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరము ఈ ఏరియాలోనే కరెక్ట్ ఆ జెండాలు వాతిన మధ్యలో మాత్రమే వేయడం జరుగుతుంది.